ఒక్క ఉదాహరణ కనిపిస్తే మీ ముందు మీ పత్రిక మీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఫలాని బ్రాహ్మణుడు ఈ అసమానతలను ప్రోత్సహించిందనండి. చట్టంలో ఉన్నది. అసమానతలు ఒక చట్ట ప్రకారం నేరం. దాన్ని సాకుపెట్టి ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా బ్రాహ్మణుడు మేమే అసస్థిత్యం. ఈరోజు మా మీద జరుగుతున్న దాడికి మీరు గమనిస్తున్నారు. మేము చాలా మైనారిటీ వర్గం. ఈ మైనారిటీ వర్గాన్ని మేము మాకు ఇంతవరకు కూడా మీరు చూడండి, నిజంగా రాజకీయ పార్టీలను చూస్తే మాకు నవ్వు వస్తుంది. అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు మా ఓటు బ్యాంకు లేదు కాబట్టి వాళ్ళని మేము రామ్మని అంటలేము, కానీ వాళ్ళని చూసి మేము నిజానికి వాళ్ళ అసఖ్యత ఉంది, వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మా మీద జరిగే దాడులను కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సమాజం కానీ నిత్యం దేవాలయం మీద దాడులు, అర్చకుల మీద దాడులు, ఇవన్నీ కూడా సినిమాల్లో మమ్మల్ని అవహేళన చేయడం. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆ మధ్య ఒక అతను పాట పాడారు. మేము వేసుకున్న షర్ట్, ఒక పూజారికి ఒక నిబంధన ఉంటుంది, షర్ట్ వేసుకోకూడదండి. ఆ నిబంధనను కూడా మేము షర్ట్ వేసుకున్న వాళ్ళకే అంటే మీరు అన్నందుకు ఏ విధంగా మేము అట్రాసిటీ అడుగుతున్నది మీరు అడిగారు కాబట్టి అట్రాసిటీ మాకు కావాలి.